ఎటులా అయినా లెస్స మామ లెస్స. ఈ సంబంధము చే మత్స్య కేకేయ దేశములు మాకు సన్నిహితములు విహితములు హితములు కాగలవు. ఏమేమి ఇది ఎదుల సంభవం. బక జరాసంద కీచక భీమ సుయోధనులము. మేము పంచభీములము కదా, సింహబలులము కదా, అన్యులకు అజేయులము కదా, ఏకవచన సంజనితులము కదా, సమబలులము కదా. నేనైనను వాయునందనుడైనను ఆ కీచకుని చంపగలమే కాని అన్యులకిది వీలు లేదు కదా, సాధ్యము కానే కాదు కదా. ఆకలితో అలమటించుచు సమరమునకు సమాయత్తము కాని బకాసుని బలి అందుకొన రమ్మని బలిగొన్నారు. నడి రేతిరి దొడ్డిదారిని మాయా విప్రవేశములతో అదుష్ట యాదవుని దుస్తంత్రముతో జరాసంధుని పొట్టన పెట్టుకొనినారు. మోహ విరాగమున మోసగించి నర్తనశాలకు రమ్మని వర్తమానం పంపించి నా నెచ్చలి కీచకుని కూడా చంపించియేయుండు. అయినా అతనినింత ఆకర్షించిన ఆ యువతి అయి ఉండవచ్చు. సామాన్య వనితకు సాధ్యము కాదే. శతసహస్ర పరాభవములతో పరివేదనలతో నిరంతరము పరితపించి కఠినురాలైన కాని ఇట్టి కట్టడి కార్యమునకు కడుంగదు. ఇది నిక్కముగా పంచభద్రుక పాంచాలి ఆ వగలాడి ఆ వన్నెలాడి ఆ చిగురుబోడే దుస్సాహసము చేసి ఉండవచ్చు. అనితర సాధ్యమైన పని ఇది. తమ గుట్టుమట్టులు పసిగట్ట ప్రయత్నించిన కీచకుని మట్టుబెట్ట పన్నాగము పన్ని ఆ పాండవహతకులే ఈ పాతకిని ప్రయోగించి ఉండవచ్చు. సందేహమేమీ లేదు. ఇప్పుడు తెలిసినది. ఆ పాతకి పాంచాలి, అతడు పవననందనుడు. లేకున్నా లేఖితనముతో ఉక్రోషుడై సంకోచము లేక నీచునిగా ఆ ఘటోద్గజుడు ఆ దుస్సంఘటనకు పాల్పడునా? గజబలుడకు భీమసేనుడు సింహబలుడకు కీచకుని చంపనగున. కౌంతేయులు కుట్రతో పన్నిన పన్నాగమే ఆ పాండవ హతకులు మధ్య దేశములోనే తమ పత్నితో మసలుచున్నారన్న మాట. మామ, పాండవుల ఉనికి తేట తెల్లమైన తాత. ఏమీ ఆశ్చర్యము, ఆడు మగా కాని పేడివాడు ఇద్దరంగమునకు వచ్చుటేమి. వచ్చియు వైరి వీరులకు వెన్ను చూపని విధముగా వెనుకకు పరుగుడిటేలా ఇతడు వివక్షుడే కావచ్చునా? పాండవ మధ్యముడు పార్థుడా, ఇంద్రతనయుడా? అవును తాత, నా సందేహము నిస్సందేహమైనది. నిక్కముగా అతడు అర్జునుడే. శకుని మామ, ఇక ఆలోచనలెందులకు, యుద్ధమెందులకు? అజ్ఞాతవాసము ముగియలేదని చెప్పండి, తిరిగి అరణ్యవాసమునకు పంపండి. పోనిమ్ము మామ. అయినను ఒంటిల్లు చొచ్చిన కుందేలు ఎచటికి పోగలదు. తాత, పెద్దవాడవు, ఈ సకల క్రూచము సమూహమునకు అధినాయకుడవై ఆ విజయుని నిర్జించి నాకు విజయలక్ష్మి కరగ్రహణము గావింపు.